ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ప్రతి ఒక్కడు ప్రిస్క్రిప్షన్ని వాడి సొంతంగా తయారు చేసుకుంటున్నాడు. ఏముందో డాక్టర్ రిజిస్ట్రేషన్ నెంబర్ దాంట్లో ఏముంటుందో కూడా తెలియదు. ఏముందో అట్లీస్ట్ మనకు రిటైల్ ఫార్మసీలకు వచ్చినప్పుడు దాన్ని వీ క్యాన్ వెరిఫై ఇట్. ఈ రిజిస్ట్రేషన్ నెంబరు నిజమా కాదా, ప్రిస్క్రిప్షన్ ఒరిజినలా కాదా, ప్రిస్క్రిప్షన్ని ఏమన్నా మ్యానిపులేట్ చేశాడా, ఎడిట్ చేశాడా. నేషనల్ వైడ్ అసోసియేషన్ తరఫున స్ట్రైక్ బంద్ పాటించాలన్న ఉద్దేశంతో సూలూరుపేట కెమిస్ట్రీ అసోసియేషన్ బంద్ పాటిస్తుంది. 20వ తారీఖు ఈ రోజున బంద్ చేయాలని నిర్ణయించుకున్నాం. మా బంద్కు సహకరించిన మా కెమిస్ట్రీ సోదరులకు అందరికీ ధన్యవాదములు. తర్వాత కోవిడ్ తర్వాత వచ్చిన G220 జీవోని రద్దు చేయాలని మెయిన్గా మా డిమాండ్స్. ఆన్లైన్లో ఎక్కువగా డిస్కౌంట్ ఇచ్చి అమ్మకాల వల్ల మాలాంటి చిన్నపాటి వ్యాపారస్తులను చాలా నష్టపోతున్నాం. కెమిస్ట్ అసోసియేషన్ తరఫున ఈరోజు బంద్కు పిలిపి ఇవ్వడం జరిగింది. బంద్కు ముఖ్య కారణం జీవో 220ని రద్దు చేయాలని. ఈ జీవో 220 అనేది కరోనా సమయంలో పేషెంట్స్ ఇబ్బంది పడకుండా ఉండాలని ఆన్లైన్ జీవో తీసుకురావడం జరిగింది. ఆ ఆన్లైన్లో విక్రయాలు ఎలా జరుగుతున్నాయంటే అందరికీ తెలిసిందే. ఉదాహరణకు మీరు అమెజాన్లో ఒక ఆర్డర్ పెట్టారు ఒక వస్తువు. ఆ వస్తువు వచ్చినాక మీరు కస్టమర్ ముందే ఓపెన్ చేయమంటారు. కస్టమరు ఆ తెచ్చిన వస్తువు అతన్ని ఓపెన్ చేసి చూపించమంటారు. ఎందుకు చూపించమంటారు? నాణ్యత లోపం లేదా ప్రోడక్ట్ మీరు పెట్టిన ప్రోడక్ట్ వచ్చిందా లేదని కన్ఫర్మేషన్ కోసం. అదే మందుల విషయానికి వస్తే ఆన్లైన్లో ఇలా వచ్చినప్పుడు మీరు దేన్ని చూసి నిర్ధారణ చేసుకుంటారు. ఈ ఐటము రిలేటెడ్ టు ఆ బ్యాచ్ నెంబరు, ఎక్స్పైరీ, మ్యానుఫ్యాక్చరింగ్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పైరీ డేట్లు మ్యానిపులేషన్ అయ్యి మీకు వచ్చిందా? సో ఎలా చేయగలుగుతారు? చేయలేరు కదా. అందువల్ల ముఖ్యంగా మేము చేసే డిమాండ్ ఏంటంటే గవర్నమెంట్ని జీవో 220ని రద్దు చేయాలి, ఖచ్చితంగా రద్దు చేయాలి. రద్దు చేస్తేనే చిన్న మా రిటైల్ షాపుల వాళ్ళకి మనుగడ ఉంటుంది. లేకపోతే మొత్తానికి దేశం మొత్తం మీద ఇలా జరిగినప్పుడు ఏమవుతుందంటే స్పూరియస్ డ్రగ్స్ అంటే నకిలీ మందులు విచ్చలవిడిగా వస్తాయి. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు ఒక సరైన అవగాహన ఉంటుంది. మనం ఇచ్చేటప్పుడు కూడా చెప్పొచ్చు ఇలా ఉంది మందులు ఇలా జరుగుతున్నాయనేసి. సో వీలైనంత వరకు ప్రజలకి మేము వేసుకునే విన్నపం ఏంటంటే ముఖ్యంగా ఆన్లైన్లో మందులు మాత్రం. సో అందువల్ల మా యొక్క విన్నపం జీవో 220ని రద్దు చేయాలని గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నాము. అట్ ద సేమ్ టైం ప్రజలందరికీ ఈరోజు మేము చేసిన బంద్ వల్ల ఏమన్నా అసౌకర్యం కలిగి ఉంటే క్షమించమని అసోసియేషన్ తరఫున కోరుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.